హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఈరోజు మేము వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయింది. సో ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. ఆ బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడే వింటర్ వస్తుంది అండ్ షేరింగ్ వెళ్తున్నాం. సో ఇదంతా ఎందుకని ఇక్కడే అంతా చేసేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. మనం మళ్ళీ కలుసుకుందాం. సో లాస్ట్లో నేను హౌస్ మొత్తం కూడా క్లీన్ చేశాను అనమాట. ఎందుకు అంటే ఎక్కడైనా చిన్న రిపేర్ కనపడిందంటే వాళ్ళు మన అడ్వాన్స్ కట్ చేస్తారనమాట. సో 1 month వారా అయితే వాళ్ళు తీసుకుంటారు ముందే అడ్వాన్స్. సో మేము అగ్రిమెంట్ అవ్వకముందే వెళ్ళిపోతున్నాము కొంచెం సిచ్యువేషన్స్ వల్ల. సో చూడాలి ఇంకా అడ్వాన్స్ వస్తాయో లేదో. ఇప్పుడు అక్కడ సర్దే పని ఉంది, వెళ్దాం పదండి. సో రూమ్కి అయితే వచ్చేసాము. నేను చెప్పాను కదా ఆల్రెడీ అక్కడే వాష్ చేసేసిన బెడ్షీట్స్, జాకెట్స్, వింటర్ కూడా వస్తుంది కాబట్టి అని చెప్పి అవి మా ఆయన తెచ్చి ఇట్లా ఆరేసాడు అనమాట. సో తర్వాత హీటర్ ఉంది, హీటర్ మీద వేస్తాం. అండ్ వాడిచ్చిన కబోర్డ్ ఇది, మాకున్న లగేజ్ ఇది ఇంకా ఉంది. ఎక్కడ జరదాలో ఏంటో చూడాలి. అండ్ బ్రష్ చేసుకోవడానికి రూమ్లోనే ఇచ్చాడు, బ్రష్ ఒక్కటే. ఇంకా కిచెన్, టాయిలెట్ అంతా కింద అనమాట. సో నాకు అస్సలు ప్రాణం ఒప్పలేదు అది వదిలిపెట్టి రావడానికి. సో ఇప్పుడు దాకా షేరింగ్ లేకుండా ఉన్నాము స్టూడియో ఫ్లాట్లో. సో ఇప్పుడంతా షేరింగ్ అనమాట. చూడాలి ఎట్లా ఉంటుందో. ఫీలింగ్ బ్యాడ్. ఇప్పుడు వీటన్నిటిలో గ్రేడింగ్ చేసి ఈ వింటర్కి ఏవి పనికొస్తాయో అవి మాత్రమే ఉంచుకోవాలి. అండ్ ట్రెడిషనల్ వేర్కి టాటా బై బై చెప్పేయాలన్నమాట. ఇప్పుడు ఒక 2 అట్లా బయట ఉంచేసి మిగతా అన్నీ సూట్ కేసులోకి దోసి సూట్ కేసు ఎక్కడొకట దోసేయడమే. సో అదనమాట. అమ్మా, ఇవన్నీ చదివేసరికి నా పని అయిపోతుంది. సో మధ్యలో మా ఆయన కూడా వస్తాడు ఇప్పుడు కాసేపటికి. ఆయన కూడా హెల్ప్ చేస్తాడనమాట. ఆలోపు నేను చేస్తూ ఉంటా. సో 11కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి పౌండ్ షాప్లో అట్లా దొరుకుతాయి, అఫోర్డబుల్గానే ఉంటాయి. మనం హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ చదివేసాం, ఇంకొంచెం ఉంది. వాటిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆలోపు మా హస్బెండ్ గారు టైర్డ్ అయ్యారు. ఏడి టైర్డ్ ఫేస్. ఎస్, మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పటికీ అవ్వాలి. మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేసాము? 7కి స్టార్ట్ చేసాం. ఎంతమా? 2:17 అయింది. ఇంకా అవ్వాల, ఇంకొంచెం ఉంది. వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేయాలి, లేదంటే రూమ్ లాగా ఉండదు. సో అదనమాట. అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. బాగుంది. ఆఫ్టర్ ఏ స్మాల్ న్యాప్ తినడానికి వెళ్తున్నాం. అండ్ లిటిల్ షాపింగ్ కూడా చేస్తున్నాం. నన్ను ఎందుకు తీసిన చండాలని కూర్చున్నాను. మరి అంతా హౌస్ మూవింగ్ అంటే మామూలుగా ఉండదుగా. పొద్దుటి నుంచి 2 మనుషులం చేస్తుంటే ఇప్పుడు అయిపోయింది గైస్ చద్దడం అంతా. సో చద్దడం అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇల్లు మొత్తం కొంచెం క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ బిగులు మీరే చూస్తారు. సో చూసారు కదా గైస్, మేమైతే హౌస్ షిఫ్ట్ అయిపోయాము. మాకైతే మేము అంతకుముందు ఉన్న హౌస్కి 10 minutes వాక్లోనే తీసుకున్నాము. సో అంటే మేము హౌస్లోనే ఉండాలనే మా ఇదనమాట. సో మేము ఇది దాటి మాకు వెళ్ళబుద్ధి కాదు. ఇటు కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. సో మా అన్నయ్య రావడం, మా అన్నయ్య ఇక్కడే ఉండడం, అండ్ మా అన్నయ్యకి బాగా తెలిసిన అన్న వాళ్ళందరూ క్లోజ్ అయిన వాళ్ళు ఇక్కడే ఉండడం మా అన్నయ్యకి అలవాటు అయిపోయింది. సో మా అన్నయ్య వల్ల మేము కూడా ఇక్కడ ఉన్నాం, మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంక ఇది దాటి వెళ్ళబుద్ధి అవ్వదనమాట. సో మనం ఎక్కడైనా ఉన్నాము అంటే దాన్ని దాటి దూరం వెళ్ళబుద్ధి కాదు. సో అట్లాగా మేము ముందున్న దానికి 10 minutes వాక్లోనే మేము తీసుకున్నాము. అయితే మాకు 1 day పట్టింది అవి అన్నీ తీసుకురావడానికి అండ్ మేమంతా సర్దుకోవడానికి. అది కూడా మాకు మరీ ఎక్కువ లగేజ్ లేదు. మేమిద్దరమైనా సరే అంటే
నావి 3 సూట్ కేసెస్ ఉంటే మా ఆయన 1 సూట్ కేస్ క్లాత్స్ మాత్రమే ఉంటాయి. సో అట్లా అనమాట. అండ్ మాకైతే 1 డే పట్టింది. అది కూడా లగేజ్ నార్మల్గా ఉంది కాబట్టి, లేదు దూరము అయ్యుండి ఇంకా అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అండ్ ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. హౌస్ షిఫ్ట్ అవ్వాలంటే షేరింగ్ ఉండాలి. 10 మెంబర్స్కి ఆర్ 7 మెంబర్స్కి ఒకే టాయిలెట్ ఉంటుంది. అండ్ వాషింగ్ మిషన్ ఫ్రీ. అండ్ కొంతమంది అయితే కపుల్స్ అయితే కూడా ఎలో చేయరు, బ్యాచులర్స్ అయితేనే ఎలో చేస్తారు. అండ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉండాలి. సో చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అండ్ హౌస్ కూడా కొంచెం క్లీనింగ్స్ ఇవన్నీ రాడ్ రియాలిటీస్ అనమాట అబ్రాడ్లో. అండ్ పిల్లలు ఉండకూడదు, కొంతమంది పిల్లలు ఉన్నా ఎలో చేయరు, ఇంకా మనం సపరేట్గా తీసుకోవాలి అట్లాంటప్పుడు. కానీ మనం అంత ఎఫోర్డ్ చేయలేము. సో స్టూడియో ఫ్లాట్స్ కూడా తీసుకోవచ్చు. 1000 pounds అంటే 1 lakh అనమాట కపుల్కి మాత్రమే. సో కపుల్ ఒక్కళ్ళే ఉండొచ్చు, 1 lakh అవుతుంది. మనం అంత ఎఫోర్డ్ చేయలేము. ఎందుకు మనం అంత ఎఫోర్డ్ చేయాలి, ఎందుకు అంత ఖర్చు పెట్టుకోవాలి? సో మనం షేరింగ్ ఉందాము, కొంచెం మిగులుతాయి అన్న ఇదిలో మనం ఉంటాం అనమాట షేరింగ్. సో ఎవరుంటారో తెలీదు, అంత హాయ్ బాయ్ లాగా ఉంటుంది అనమాట. సో ఎవరికి వాళ్ళే ఉంటారు, కిచెన్ ఒకటే ఉంటుంది. సో ఇవన్నీ అనమాట. వీటన్నిటికీ అడ్జస్ట్ అయ్యి మనం ఉండాలి. అండ్ కొంతమంది ఏంటి అంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటే మొత్తం కలిసి హౌస్ తీసుకోవచ్చు కాంట్రాక్ట్కి. సో అట్లా మాకు సరిగ్గా ఎవరు లేరు కాబట్టి మేము ఇట్లాగా షేరింగ్కి వచ్చామన్నమాట వేరే వాళ్ళు. సో మాతో పాటు ఉండేవాళ్ళు కేరళ వాళ్ళు అనమాట. అండ్ పర్లేదు, వాళ్ళతో బాగానే ఉంది. మేము చూస్తున్నాం కదా కొంచెం వాళ్ళ మాట్లాడే విధానం అదంతా చూస్తున్నాము, బాగానే ఉంది వాళ్ళదంతా. సో ఎవరికెవరు ఎదురుపడరు అనమాట. బయటికి వెళ్ళినప్పుడే దానికి మించి ఇంకా ఎవరికి వాళ్ళే రూమ్లోనే ఉంటారు. సో హాయ్ అంటే హాయ్ లాగా, బాయ్ అంటే బాయ్ లాగా ఉంటారనమాట. అండ్ ఇది సో చూసారు కదా, ఇట్లా ఉంటుంది. అబ్రాడ్లో ఉండాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం హౌస్ షిఫ్ట్ అవ్వాలన్నా చాలా తలనొప్పి ఉంటుంది. జాబ్ ఉండాలంటారు, పిల్లలు ఉండొద్దు అంటారు, ఇద్దరు జాబ్ చేస్తూ ఉండాలి. అండ్ సో ఇవన్నీ ఉంటాయి అనమాట. కొంతమంది పార్ట్ టైమర్స్కి అయితే ఇవ్వరు. అండ్ మనకు ఒక్కొక్కసారి డెలివరీస్ చేసే వాళ్ళకైతే బైక్ పెట్టుకోవడానికి ఉండదు ఒక్కొక్క చోట, అదంతా చూసుకొని తీసుకోవాలి. ఇల్లు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది తెలుసా. మనము 2 months నుంచి 3 months నుంచి అట్లాగా వెతుకుతూ ఉంటే మనకు నచ్చింది దొరుకుతుంది. సో కొన్ని యాప్స్ ఉంటాయి, స్పేర్ రూమ్ అని ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, ఇంకా యాప్స్లో చూసుకోవచ్చు. అండ్ అదనమాట. సో మేమైతే కొంచెం పర్లేదు, ఈ రూమ్ అయితే మాకు కొంచెం అఫోర్డబుల్గానే వచ్చింది. అండ్ వేరే రూమ్స్ అయితే ఇంకా కపుల్కి 80,000 ఉంటుంది వితౌట్ బిల్స్. సో బిల్స్ కాకుండా. అండ్ ఇదనమాట వీడియో. మేమైతే హౌస్ షిఫ్ట్ అయిపోయాము, పర్లేదు బాగానే ఉంది ఇక్కడ అదంతా. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. అండ్ నేను ఇందాక కనిపించిన ఇది చూసి మీరు పెద్దగా ఏమనుకోవద్దు. సో మేము ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాము. అంటే నేనేమనుకున్నా అంటే ఆ హౌస్ కూడా కొంచెం క్లీన్ చేద్దాము, మనం వెళ్తున్నాం కదా ఎట్లయినా. అండ్ అక్కడ అడ్వాన్స్ ఇవ్వాలంటే కూడా మనకి ఏమీ రిపేర్స్ అదంతా మనం ఏమీ పాడు చేయకూడదు. వాల్స్ కానీ బెడ్ కానీ ఏదైనా సరే మనం ఏదైనా కొంచెం రిపేర్ కనపడ్డా కానీ మన అడ్వాన్స్లో కట్ చేస్తామంటారనమాట. సో అందుకని పైపైన అట్లాగా కొంచెం క్లీన్ చేసి అదంతా వచ్చాయన్నమాట. అందుకని చెప్పి నేను అన్ని బెడ్షీట్స్ అవన్నీ, మేము ఇంతకుముందు స్టూడియో ఫ్లాట్లో ఉన్నాం కదా, సో అందుకని చెప్పి అక్కడైతే మనల్ని అడిగే వాళ్ళు లేరు కదా, అందుకని చెప్పి బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ హౌస్ కూడా క్లీన్ చేసి. అండ్ అనుకోకుండా ముందు రోజు ఫ్లవర్స్ కొన్నా, సో అందుకే పెట్టుకున్నా, వాటిని వేస్ట్ చేయడం ఇష్టం లేక. సో దాన్ని చూసి మీరు ఏమీ అనుకోవద్దు. అండ్ ఇది వీడియో. సో అందుకే నేను అట్లా ఉన్నాను. నేను అంతగా రెడీ అయ్యి అంతా ఇది కూడా లేదు. ఆయన అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి మేము అన్నీ ఇక్కడికి మోసుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి మోసుకొని మేము అన్నీ సర్దుకున్నాము. సో అట్లా మాకు 1 day మొత్తం పట్టింది. మేము అసలు వండుకోలేదు, బయట తిన్నాము. సో అంత టైం లేక. సో ఇదన్నమాట వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ Hey Siri, bye bye.